అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇవాళ అదే మదర్స్ డే అంటారు కదా, ఒక తల్లి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నో చోట్ల ఎంతోమంది తల్లులు చాలామంది బాధపడతారు. కానీ బిడ్డలకి జన్మనిచ్చిన తల్లిని కొంతమంది అర్థం చేసుకోరు. తల్లి బిడ్డలు ఏదన్నా కూడా కడుపులో పెట్టుకుంటుంది. నాకు ఇంగ్లీషు హిందీ రాదు కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. ఇవాళ ఒక తల్లి గురించి నేను మాట్లాడుతున్నాను. తల్లిని మించిన దైవం ఏదీ లేదు. ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉంటుంది బిడ్డలతోటి. తల్లి భరాంచిద్ది బిడ్డల్ని. అసలు తల్లిని కొంతమంది బిడ్డలు అర్థం చేసుకోండి. ఈ వీడియో చూడండి, కోప్పడకండి. ఎవరు కూడా వీడియో చూడండి. ఎందుకు చేస్తానంటే వీడియో నేను చాలామంది తల్లుల్ని వదిలేస్తున్నారు బిడ్డలు. ఆ తల్లులు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, అడుక్కుంటున్నారు, కొంతమంది అనాథాశ్రమాలని వాటిలో చేరుతున్నారు. అలాగా ఎవరో చేయగాకండి. తల్లిని ప్రేమించండి. తల్లి సంవత్సరం ఒకసారి కాదు, అదే మదర్స్ అంటారు కదా, సంవత్సరం ఒకసారి కాదు, మన జీవితాంతరం ఉండే తల్లి. తరతరాలుగా తల్లి ప్రేమ అనేది, ఆ ప్రేమ ఎవరు కొనలేరు, తేలేరు. అసలు ప్రేమ తల్లిది. తల్లిని అర్థం చేసుకోవాలి ప్రతి బిడ్డలు కూడా. అది నాకు గొంతు బాగాలేదు, ఏమనుకోకండి. కొద్దిగా ఎండలో తిరిగాను. ఒక 4 రోజులు వ్యాపారం ఏం చేస్తా, కొద్దిగా ఎండలో తిరిగా, గొంతు బాగాలేదు. నేను వీడియో మాట్లాడుతున్నా అని ఎవరు కోప్పడగాకండి, ఎవరు తిట్టుకోగాకండి. ఒక తల్లి ప్రేమ గురించి నేను చెబుతున్నా బిడ్డల కోసం. ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డలు కూడా తల్లిని మీరు అర్థం చేసుకోండి. తల్లి ఎన్నో కష్టాలు పడుద్ది బిడ్డల కోసం. తల్లి మరి 9 నెలలే కానీ 10 నెలలే కానీ కడుపులో పెట్టుకొని మోసి మరి కానీ వాళ్ళకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన దాకా తల్లి పెంచిద్ది. వాళ్ళకి మంచిగా కానీ చెప్పరే కానీ ఏదైనా చూడాలన్నా తల్లి. మరి ఏది అడిగినా ముందు తల్లిని అడుగుతారు. మరి వాళ్ళకి మంచి చెప్ప చూసేదే తల్లి కాబట్టి తల్లిని కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మాకనేది ఒక తల్లి ఉన్నది, మాకు ఒక అమ్మ ఉన్నది. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడుతున్నాను. మాకనేది ఒక అమ్మ ఉన్నది, మాకు జన్మనిచ్చింది. ఆమె రుణం తీర్చుకోకపోయినా ఆమెను గుర్తు చేసుకుంటే చాలు. తల్లి ప్రేమ మించింది ఏదీ లేదు. తల్లిని గౌరవించండి. తల్లికి మీరు ఏమి ఇవ్వక్కర్లా, ఆమె కడుపులో కొద్దిగా అన్నం పెడితే చాలు. ఆమె కడుపు నిండి తాకి ఒక 2 పూటలు అన్నం పెడితే చాలు. అంతకు మించింది ఏమి లేదు. తల్లి కోరుకోరి దగ్గర నుంచి మీ బంగారం అక్కర్లేదు, మీ డబ్బు అక్కర్లేదు, మీరు చల్లగుంటే అంతే చాలు. నేను వీడే వెతికి చేస్తాంటే నేను చాలామంది చూస్తున్నాను. తల్లుల్ని అనాథులుగా తిరుగుతున్నారు, రోడ్ల మీద దిక్కులేదు, సాగు చచ్చిపోతున్నారు. వాళ్ళ గురించి నేను వీడియో మాట్లాడుతాను. ఎవరు కోపాడు కాకుంటే తిట్టుకోవద్దండి నన్ను. మరి నాకు వాళ్ళు చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. మరి అసలు మరి బిడ్డలు అర్థం చేసుకోకుండా మరి వదిలేస్తున్నారు, తల్లిని వదిలేస్తున్నారు. తల్లి కని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు చేశాక మరి తల్లి వాళ్ళకి పనికి రావట్లేదు, తల్లిని వదిలేసుకుంటున్నారు. అలా ఎవరు చేయగాకండి, ఎవరు తల్లిని బాధ పెట్టగాకండి. సంవత్సరం ఒకసారి మదర్స్ డే చేస్తున్నారు, అలా చేయటం కాదు. తల్లి ఎప్పటికైనా తల్లి అను, జన్మనిచ్చిన తల్లి. మరి మీకు బతుకు తెరువు నేర్పిన తల్లి. ఒక్కొక్క ఇంట్లో తండ్రి ఉండడు, తల్లే భరాంచిద్ది బిడ్డల్ని. మరి తల్లే చూసుకుంటుంది. మరి అన్ని కష్ట సుఖాలు బిడ్డల కోసం బాధపడిద్ది. ఎన్నో అగసాట్లు పడి ఆ బిడ్డలను పెంచుకుంటుంది ఆ తల్లి. మరి అసమంటప్పుడు తల్లిని అర్థం చేసుకోవాలి ఆ బిడ్డలు అనేవాళ్ళు. ఆ బిడ్డల్లో మరి జ్ఞాపకం చేసుకోవాలి తల్లిని కూడా.
తల్లిని వదిలేయగాకండి, ఎవరు కూడా తల్లిని బాధ పెట్టగాకండి, రోడ్ల మీద వదిలిపెట్టగాకండి, మరి అనాథలుగా చూడగాకండి. ప్రతి వాళ్ళు కూడా తల్లి ఇలాగ అయిపోయిందిరా ప్రతి వాళ్ళు అనుకోకూడదు. పలానోళ్ళు బిడ్డలు తల్లిని వదిలేశారు, ఇలా చేశారు అని ఆ మాట తెచ్చుకోగాకండి. ఎవరు కూడా తల్లిని ప్రేమించండి. తల్లికి మీరు తినే దాంట్లో పిడికి మెతుకులు పెడితే చాలు, ఆమె ఏం కోరుకోదు. మీ వల్ల ఏదో మేళ మిత్రులు మరి డబ్బు ధనం ఏదో బంగారం కోరుకోదు. ఏదో ఏళ్ళకి ఒక పిడికిలు మెతుకులు ఆకు పెడితే చాలు. మీరు తినే దాంట్లో మీరు కుక్కకి వేస్తారు కదా వద్ద, అట్లా అట్లా తల్లికి ఎత్తే చాలు. రోడ్లపై వదిలిపెట్టకండి. తిట్ట కుక్క వస్తే కుక్క వేస్తారు కదా, ఒక పొద్ద పిడికిలు మెతుకులు కుక్క వేస్తారు కదా, అలా తల్లికి పడేయండి. తల్లిని రోడ్డు మీద వదిలిపెట్టకండి. నేను చూస్తున్నాను, నాకు తెలుసు ఆ బాధ. మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న చనిపోయాడు. మా అమ్మ 6 బిడ్డలు అయితే ఒక అన్నయ్యకి పెళ్ళి అయింది. మరి 5 మా అమ్మ సాకింది కష్టపడి. మమ్మల్ని వదిలిపెట్టుకోలేదు. ఆ కష్టంతో సాగి మరి ఆమె కడుపు కట్టుకొని మమ్మల్ని పెంచింది, కష్టం చేసింది, ఎన్నో పనులు చేసామా, బిడ్డలను పోషించుకుంది మా అమ్మ. మరి మా అమ్మ రుణం మేము తీర్చుకున్నాం. మా అమ్మ పోయింది, చనిపోయింది. ఆమె వల్ల మేము ఇలా ఉన్నాం ఈ రోజున. మరి ఆమె సాకి పెద్దవాళ్ళని చేసి మరి ఒక ఇంటి వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఆదరించింది. మరి ఆ తల్లి ఉండబెట్టి మేము ఇంతటోళ్ళు అయ్యాము. ఇవాళ మా అమ్మ లేదు మేము చూసుకోవటానికి. మా అమ్మ ఉన్నప్పుడు మేము బాగానే చూసుకున్నాం, మాకు కలిగిందే పెట్టుకున్నాం. మా అమ్మకి మా అమ్మని మేము వదులుకోలేదు. మా అమ్మని రోడ్డు పాలు మేము చేయలేదు, ప్రజలకు పట్టిలేదు. మేము ఇంట్లోనే పెట్టుకొని మా అమ్మని చూసుకున్నాం. చనిపోయినప్పుడు కూడా మాకు తగ్గట్టే మా తమ్ముడు కానీ మా అక్క చెల్లెలు కానీ ఘనంగానే పడేసుకున్నాం. మా అమ్మని బాగానే మేము చూసుకున్నాము. మా అమ్మని మేమేం బాధ పెట్టాల, మేము ఇబ్బంది పెట్టాల. మా అమ్మని మేము కొంతమంది తల్లిని బిడ్డలు కొడుతున్నారు, తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఆ తల్లి కడుపులోంచి బయటకు వచ్చి తల్లిని నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. తల్లిని భార్యని ఒకే ఘాట్లో కట్టేస్తున్నారు ఒక్కొక్కళ్ళు కొడుకులు. అలా చేయగాకండి. తల్లికి కొంచెం విలువ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. ఎందుకంటే తల్లి మిమ్మల్ని కని పెంచింది కాబట్టి ఆ కొంచెం గౌరవం ఇవ్వండి. మీకు జన్మనిచ్చింది. మీరు కూడా బిడ్డలకు అంటున్నారు. రేపు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని అనకుండా ఆ మాట మీరు మీ తల్లిని బాగా చూసుకోండి. నేను నాకు ఎక్కువ దుఃఖం వస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నాను. వీడియోస్ చూడండి. మీరు నన్ను ఎవరు తిట్టుకోగాకండి. మరి వీడియో చూడండి. నాకు లైక్లు కొట్టపోయినా పర్లా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలా, నాకు అసలు అవసరమే లేదు నాకు. నేను ఎందుకంటే కొన్ని జరిగే వెళ్ళి మాట్లాడుతున్నాను. చాలామంది నన్ను తప్పుగా అనుకోగాకండి. నేను చాలా వీడియోలు చేస్తున్నాను. ఆ వీడియోల్లో కూడా కొన్ని పక్షుల గురించి, జంతువుల గురించి, ఏదో పార్టీల గురించి, మరి ఏదన్నా జరుగుతుంటే ఫంక్షన్ల గురించి పెడతా ఉంటాను. ఎవరు తప్పుగా అనుకోగాకండి. ఏంటంటే ఏమన్నా మంచిగా పెడతా, చెడ్డగా నేను పెట్టను. నేను మాట్లాడేది కూడా చెడ్డగా మాట్లాడను. ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డలు తెలుసుకోవాలి తల్లి అంటే ఏంటి. మనకు ఒక జన్మనిచ్చింది, మిమ్మల్ని కని పెంచి 10 నెలలు 9 నెలలు మోసి మీకు 5-6 సంవత్సరాలు పాలిచ్చి ఆమె రక్తం మీకు దారపోస్తుంది. ఆమె రక్తం మీకు దారపోసేటప్పుడు మీరు తల్లిని ఎలా చూసుకోవాలి? తల్లిని గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళి గుళ్ళో దేశాలు తిరిగి ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి తిరిగి దండాలు పెడతారు. తల్లిని మించిన దైవం ఏది లేదు. తల్లిని చూసుకోండి, తల్లిని బాధ పెట్టకాకండి. తల్లి ఏడిస్తే ఎవరికి కూడా అది మేలేం కాదు. తల్లిని ఎవరు బాధ పెట్టకాకండి. నాకు దుఃఖం వచ్చింది, నేను ఏడ్చాను. ఎవరికో కాకండి. నా బిడ్డలు నన్ను బాగానే చూస్తున్నారు, నాకేం పర్వాలేదు. నా గురించి కాదు, నా గురించి ఏం లేదు. నేను బంగారం పోతున్నా. దేవుడి దయవల్ల, యేసయ్య దయవల్ల నా 2 బిడ్డలు నన్ను బాగానే చూసుకుంటున్నారు. నా కోడలైనా, కొడుకైనా, కూతురైనా, అల్లుడైనా నన్ను బంగారంగా చూసుకుంటున్నారు. నాకేం ఇబ్బంది లేదు. కూటికైనా గుడ్డకైనా నాకు లోటు లేదు. నాకు ఏ తిండి కావాలని అప్పటికప్పుడు తీసుకొచ్చి పెడతారు. నాకు ఇబ్బంది లేదు. నా గురించి అని కాదు, దేశం మీద జరిగే గురించి నేను మాట్లాడుతున్నాను. నేను బయటికి వెళ్తే ఎంతోమంది చూస్తూ ఉంటాను.
చాలామంది నేను చూస్తూ ఉంటా. నాకు ఒక్కొక్కళ్ళు చూస్తుంటే నాకు అసలు చాలా ఏడుపు వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంతో శుభ్రంగా బతికినోళ్ళు అసమంటోళ్ళు పాపం రోడ్డు పాలయ్యి మరి ఇబ్బందులు పడి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడి మరి వాళ్ళని ఇవాళ రోడ్ల మీద చూస్తున్నాను నేను. వాళ్ళకి ఎంతో ఆస్తులు ఉండి ఇల్లులు ఉండి కూడా ఈ రకంగా వాళ్ళు కొంతమంది బిడ్డలు తెలుసుకోక, తల్లి గురించి తెలుసుకోక బాధ పెడతా ఉంటారు. తల్లిని తెలుసుకోండి. తల్లి గురించి కొద్దిగా మీరు ఏదైనా ఏది పెట్టాలన్నా ఏది చేయాలన్నా తల్లిని పెట్టండి, ప్రేమగా చూసుకోండి. తల్లిని బూతు మాటలు మరి తల్లిని చేయెత్తి కొట్టగాకండి. తల్లిని చేయెత్తి కొడితే మీకు పుట్టగోతులు ఉండవు. ఎందుకంటే తల్లి బిడ్డల్ని ఎప్పుడు సాపేదు. తల్లి ప్రేమను చూసుకుంటుంది. ఎందుకంటే నా బిడ్డని మీరు కొట్టినా తిట్టినా బూతులన్నా కడుపులో పెట్టుకోవడం తల్లి. అసమంటి తల్లి మీకు దొరికిద్దా? ఇంకో జన్మ ఎత్తిన కూడా దొరకదు. అసమంటి తల్లిని మీరు బాధ పెట్టకాకండి. ఎవరు కూడా తల్లిని ప్రేమగా చూసుకోండి. మరి మీరు నాకెంతో బాధ కలిగి అంటున్నాను మాట. తల్లికి పిడికి మెతుకులు పెడితే చాలు, ఏం అక్కర్లేదు ఆమెకేం అక్కర్లేదు. ఒక పిడికి మెతుకులు ఆమె పెడితే చాలు. నవ్వులు పాలు చేయకుండా తల్లిని కొద్ది గౌరవించండి. మీరు తినేటప్పుడు కుక్క వస్తుంది అనుకో, కుక్కకు ఒక పిడికిన ముక్క వేస్తారుగా, ఒక పిడికిన ముద్ద వేస్తారా లేదా? మీరు కుక్క చూస్తుంటే మీ అంక వేస్తారా లేదా? అట్టే తల్లిని అనుకోండి. అది తల్లికి అనుకోని తల్లి కూడా పిడికిన ముద్ద వేయండి. ఎవరు కూడా ఏమనుకోకాకండి, తల్లిని బాధ పెట్టకాకండి. తల్లి ఎన్నో అగసాట్లు పడి కష్టాలు పడి పెంచి పెద్దవాళ్ళు చేసి బిడ్డల కోసం తన రక్తం దారిపోసి మరి అనరాని మాటలు అనిపించుకొని ఆమె ఎంతో మనతో ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఉండుంటుంది తల్లి. కానీ అన్ని ఇళ్ళల్లో తల్లులు బాధపడరు చెబుతాం. కొన్ని ఇళ్ళల్లో మరి కొన్ని ఇళ్ళల్లో తండ్రి లేని వాళ్ళు ఉంటారు కదా. అసమంటి తల్లులు ఎన్నో బాధలు పడి ఉంటారు బిడ్డల కోసం. ఆ తల్లిని అర్థం చేసుకుంటే చాలు, ఇంకేమీ లేదు. తల్లిని ఎవరు బాధ పెట్టగాకండి. మేము బాధ పెట్టలే మా అమ్మని మాకు కలిగిన వరకు మేము చూసుకున్నాం, పెట్టాము. మా అమ్మని మేము బాగానే చూసాము. మా అమ్మని మేము ఇబ్బంది పెట్టలేదు అసలు. కానీ ఆ అన్న కూడా మేము ఆ మాటకి మేము దడిసింటాము. ఆమె ఏమన్నా అన్నా కూడా మేము తుడుచుకొని పోయేవాళ్ళం. సర్లే మా అమ్మ అని మళ్ళీ కాసేపటికి మా అమ్మే మమ్మల్ని దగ్గర తీసుకునేది. మమ్మల్ని మళ్ళీ మాకు ఏ సమస్య వచ్చినా సమస్య గురించి మమ్మల్ని ఓదార్చేది. మరి తల్లి కాబట్టే కదా ఆ ప్రేమ చూపిస్తుంది. అందరూ చూపించలేరుగా. అలాగని ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డలో తెలుసుకోవాలి తల్లి గురించి. మా అమ్మ అంటే ఏంటో, మా తల్లి అంటే ఏంటి గౌరవించండి. చీపుగా చూడగాకండి, నవ్వు పాలు చేయగాకండి, నలుగురిలో నవ్వేతట్టు చేయగాకండి. ఎందుకంటే తల్లి గురించి ప్రచారం చేసుకోవద్దండి. మా అమ్మ అసమంటిది ఇసమంటిది, మా అమ్మ అట్ట చేసిద్ది ఇట్ట చేసిద్ది, తల్లి మేము ఏది కూడా చెప్పుకోకండి. తల్లి మీరు ఏం చేసినా తల్లి భరాయించే తల్లి గురించి మీరు చెప్పుకుంటే మీకు ఏమైనా వచ్చిద్దా? వాళ్ళకి చెప్తే మీకు ఏమైనా వచ్చిద్దా? ఏమి రాదుగా. ఏమొచ్చింది మీకు? వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా చూస్తారా? చూడరుగా. మిమ్మల్ని ఆదుకుంటారు. వాళ్ళు ఏమన్నా ఆదుకోరు, నవ్వుతారు, అంతే, ఇంకేం చేయరు. తల్లి గురించి ఎవరికి కూడా చిన్న చూపు చూడొద్దు. తల్లి గురించి ప్రచారం చేయొద్దండి. ఇళ్ళల్లో కానీ బయట కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా తల్లి గురించి చెప్పుకోకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే మా అమ్మ మాకు జన్మనిచ్చింది, మా అమ్మ మమ్మల్ని కనింది, మాకు జన్మనిచ్చింది అని అనుకోండి. అంతవరకే. మా అమ్మ అట్ట చేసింది, మా అమ్మ ఎట్ట చేసింది, మమ్మల్ని వదిలేసింది, అటు పోయింది ఇటు పోయిందని ఎవరు కూడా తల్లి గురించి తప్పు ప్రచారం చేయొద్దండి. దయచేసి ఏ బిడ్డలైనా అనకూడదు. నేను ఏది కూడా తల్లిని మటుకి ప్రచారం చేయగాకండి. నవ్వుల పాలు చేయొద్దండి, బజార్లు పెట్టద్దండి తల్లిని. తల్లి బిడ్డలకి గౌరవిస్తుంది. తల్లి బిడ్డల పరువు నిలబెడుతుంది. పరువు తీట్లా బిడ్డలకి తల్లి పరువు నిలబెడుతుంది బిడ్డలకి. అసలు తల్లిని మీరు ఎలా చూసుకోవాలి? బాగా చూసుకోవాలి. ఎవరు మీరు తప్పుగా అనుకోవద్దు. వీడియో సూట్ ఎవరు తిట్టుకోగాకండి. వీడియో మటుకు చూడండి. అర్థం కానివాళ్ళుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమంది పిల్లలకి అర్థం కావట్లా. కొంతమంది చదువు ఉండి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు తల్లిని. కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంచెమా ఎందుకంటే తల్లి గురించి మీరు ఆలోచించండి. నా తల్లి మా అమ్మ మమ్మల్ని
కనింది, పెంచింది, పెద్దవాళ్ళు చేసింది, ఒక ఇంటి వాళ్ళు చేసింది, మా బిడ్డలకి చాకరీ చేసింది, మరి మాకు చాకరీ చేసింది అని కొద్దిగా మీరు ఆలోచిస్తే చాలు. ఆ తల్లికి మటుకి బాధ పెట్టకాకండి, ఇబ్బంది పెట్టకాకండి, తల్లిని నవ్వుల పాలు చేయకాకండి. మరి వీడియో చూడండి తప్పనిసరిగా. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా. నేను చాలా వీడియోలు చేస్తూ ఉంటాను. మరి ఈ వీడియో మరి వాళ్ళు చేశారంటే వాళ్ళ ఏదో మదర్స్ అంట, దాని గురించి మాట్లాడాను. అది టీవీలో చూశాను, నేను కొద్ది వార్తల్లో చూశాను, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే ఇది కూడా నాకు తెలీదు. ఇవాళ చర్చికి వెళ్ళి వచ్చా, ఆదివారం కదా, వాళ్ళు చర్చికి వెళ్ళి వచ్చి ఈ వీడియో మాట్లాడుతున్నాను. మీరందరూ చూడండి, ఈ వీడియో చూడండి. వీడియో చూసి ఎవరు కోప్పటి కాకండి, ఎవరు కూడా నన్ను ఏది కూడా అనుకోకాకండి. ఇష్టమైతే చూడండి, నచ్చితే వినండి, నచ్చలేదనుకో వదిలేసేయండి. మిమ్మల్ని లైక్లు కొట్టమని అడగను, సబ్స్క్రైబ్ చేయమని అడగను. వీడియో చూస్తే చాలు, వీడియో చూడండి, అంతవరకు. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. మీ అందరికీ మా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ తప్పనిసరిగా అందరికీ వందనాలు. ఇవాళ ఆదివారం కాబట్టి ప్రతి వాళ్ళకి వందనాలు. చర్చికి వెళ్ళి వచ్చాను కాబట్టి ప్రతి బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఏ బిడ్డలు కూడా నన్ను తప్పుగా మాట్లాడుకోకండి. బిడ్డలకి కూడా నేను చెబుతున్నాను, ప్రతి బిడ్డలకి నేను చెబుతున్నాను, తల్లిని అర్థం చేసుకోండి, తల్లిని ఇబ్బంది పెట్టద్దు ఎవరు కూడా. మీకు అందరికీ వందనాలు. వీడియో చూడండి.